సిబిసిఎన్సి ఆస్తులను విశాఖ డెవలపర్ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అన్యాక్రాంతం చేసే ఆలోచనతో హిల్ క్రస్ట్ బంగ్లా సిబిసిఎన్సి స్థలంలో ఎంవివి ఫిక్స్ ప్రారంభించి దాన్ని ప్రస్తుతం విరమించుకొని వేరే వ్యక్తులకు బదలాయించే ప్రయత్నాలను తాము పూర్తిగా ఖండిస్తున్నామని సిబిసిఎన్సి రాష్ట్ర క్రైస్తవ సంఘ ప్రతినిధులు అన్నారు. టైకున్ కూడలి సిబిసిఎన్సి చర్చి స్థలం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుతం హిల్ క్రస్ట్ బంగ్లా ఆధీనంలో గల ఆసామీలు త్యాగరాజు, రత్నాకర్ హెగ్డే ఇతరులు 6,500 చదరపు మీటర్ల స్థలం కొందరు అర్హత లేని వ్యక్తుల ద్వారా కొనుగోలు చేసి మిగిలిన స్థలాన్ని 1400 జీవో ద్వారా 15,376 చదరపు మీటర్ల స్థలం రెగ్యులరైజ్ చేయబడిందని, టైటిల్ సిబిసిఎన్సి నందు మాత్రమే ఉందని తెలిపారు. ఈ స్థలంలో చేపట్టిన నిర్మాణ పనులకు స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ హిల్ క్రస్ట్ బంగ్లాలో కన్స్ట్రక్షన్ కొనసాగడం విచారకరమన్నారు. దీనిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. విజయనగరం సిబిసిఎన్సి ట్రస్ట్ చైర్మన్ ఆర్ఎస్ జాన్ మాట్లాడుతూ 1979లో సిబిసిఎన్సిలో ఏర్పడిన వివాదాల కారణంగా అనేక వర్గాలుగా విడిపోయి ఐక్యతను కోల్పోయి సంస్థ ఔన్నత్యాన్ని నీరుగార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పరిస్థితిని స్వార్థపరులైన బాప్టిస్టు వారు, బాప్టిస్టేతరులు వారికి అనుకూలంగా వినియోగించుకుంటూ సిబిసిఎన్సి ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో సిబిసిఎన్సి విశాఖపట్నం కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎం నాయుడు, డిపిఆర్పి కుమార్ తదితరులు పాల్గొన్నారు. రావటం సిబిసిఎన్సి భూముల్ని, క్రైస్తవ ఆస్తుల్ని కాపాడాలి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సాక్షాత్తు ఆ స్థలాన్ని దగ్గరకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి క్రైస్తవ ఆస్తులను కాపాడాలని చెప్పి ఒక సదుద్దేశంతో, ఒక నమ్మకంతో వచ్చినటువంటి సిబిసిఎన్సి పెద్దలందరూ కూడా ఇవాళ ఒక సమావేశం ఏర్పాటు చేయడం అని చెప్పి కోరడం జరిగింది. సమావేశం ఏర్పాటు చేశాం. నేను మాట్లాడిన తర్వాత సిబిసిఎన్సి ప్రతినిధులు మీడియాతో పూర్తి స్థాయిలో వివరణ ఇస్తారు. ప్రజాపాలకుడు అంటే ప్రజలను రక్షించేవాడిగా ఉండాలి. ప్రజాపాలకుడంటే ప్రజల్ని కష్టపెట్టకుండా బాధ్యతగా వాళ్ళ సంక్షేమం గురించి, వాళ్ళ బాగు గురించి, నగర అభివృద్ధి గురించి పాటుపడాల్సినటువంటి వ్యక్తి వైసీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధిగా ఉండి విశాఖ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనటువంటి విశాఖ మాజీ వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ప్రజల ఆస్తులనే కాదు, ప్రభుత్వ ఆస్తులనే కాదు, క్రైస్తవ మతస్థుల ఆస్తులు కూడా ఎక్కడ విడిచిపెట్టలేదనడానికి నిదర్శనం ఈ సిబిసిఎన్సి ఆస్తులు. సాక్షాత్తు వాల్తేరు వార్డు సర్వే నంబర్ 75/45లో ఉన్నటువంటి 18,370 చదరపు గజాలు చెందినటువంటి సిబిసిఎన్సి ఆస్తుల్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలోని, అలాగే జిల్లా కోర్టుల్లో కూడా న్యాయ వివాదాల్లో యాజమాన్య హక్కుల గురించి, న్యాయ వివాదాల్లో ఉన్నటువంటి సిబిసిఎన్సి ఆస్తులు ఏవైతే యాజమాన్య హక్కుల కోసం ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ పరిగణలో తీసుకోకుండా ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి వైసీపీ ప్రభుత్వంలో ఎంవివి సత్యనారాయణ తనకు ఉన్నటువంటి అధికార బలంతో అన్నాడు బలవంతంగా క్రైస్తవ ఆస్తుల్ని కొట్టేశాడని చెప్పి పెద్ద ఎత్తున జనసేన పార్టీ పోరాటం చేసింది. సాక్షాత్తు ఆగస్టు 2023లో మా అధినాయకులు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు సిబిసిఎన్సి ఆస్తులను కాపాడుతాము, క్రైస్తవ మతస్థులు కానీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు కానీ, ముస్లిం వక్ఫ్ భూములు కానీ ఎక్కడ కూడా అన్యాక్రాంతం కాకుండా మేము కాపాడుతాం, ఇక్కడ ఎటువంటి భవనాలు వచ్చినా కూల్చివేసేటువంటి క్రమం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరు కూడా ఇక్కడ భవన నిర్మాణాలు చేపడుతున్నటువంటి భవనాలు ఎవరు కూడా కొనుగోలు చేయొద్దని చెప్పి విశాఖ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. ట్రస్ట్ అసోసియేషన్ ఆఫ్ సిబిసిఎన్సి ప్రబలం పీలరా ఇక్కడ ఉన్న ఈ ఎంవివి పీక్స్ అన్న హిల్ క్రస్ట్ బంగ్లా 200 సంవత్సరాల క్రితం విజయనగరం బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారుగా పనిచేసిన శాన్ఫోర్డ్ దర్ గారు 1911లో లండన్ మిషన్ దగ్గర నుంచి కొనడం జరిగింది. 1993లో
త్యాగరాజ్ రత్నాకర్ హెగ్డే అన్న ఒక ఆసామి కాంతరాజు గారి గ్రూప్ ద్వారా అది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అప్పటికే కాంతరాజు గారి తాలూకా వర్గం కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్ చేయబడి ఉంది. 1990 తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కాకినాడ వారు ఏ సొసైటీని రెన్యూల్ చేయలేదు. రెన్యూల్ చేయబడని ఒక సొసైటీ ద్వారా మరి రత్నాకర్ హెగ్డే గారు కొనుక్కోవడం చాలా అన్యాయం. దాని తర్వాత గవర్నమెంట్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఎక్సెస్ ల్యాండ్ ఉందని ఈ హెగ్డే గారికి 15,000 చదరపు మీటర్ల స్థలాన్ని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. ఒక ట్రస్ట్ ప్రాపర్టీ అర్బన్ ల్యాండ్ సీలింగ్లోకి రాదు. వ్యక్తులకి అర్బన్ ల్యాండ్ సీలింగ్ వర్తిస్తుంది కానీ వ్యవస్థలకు వర్తిస్తుంది. ఒకవేళ అదే నిజమైతే ఈరోజు మాన్సాస్ ట్రస్ట్ భూములు కానీ ఏ ట్రస్ట్ భూములు కానీ 1,500 చదరపు గజాలు దాటి ఉన్న స్థలాలన్నీ ప్రభుత్వం ఈరోజు ఎక్వైర్ చేసుకోవాలి. అటువంటిది కేవలం విశాఖపట్నంలో ఉన్న ఒక మంచి ప్రాపర్టీని రత్నాకర్ హెగ్డే గారు అప్పుడున్న ప్రభుత్వ అధికారులతో కుంభక్కయ్యి రెగ్యులరైజ్ చేసుకున్నారు. ఆ రెగ్యులరైజేషన్ చెల్లదని కూడా హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అయితే ప్రాముఖ్యంగా సుప్రీంకోర్టులో రత్నాకర్ హెగ్డే గారు రిసీవర్గా రావడం జరిగింది. విశాఖపట్నం జిల్లా కోర్టు వారు 2017లో ఇది కొన్న వాళ్ళు కానీ అమ్మిన వాళ్ళు కానీ సరి అయిన టైటిల్ లేదు కాబట్టి విశాఖపట్నం కలెక్టర్ గారు పొజిషన్ తీసుకోవాలని జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ మీద రత్నాకర్ హెగ్డే గారు హైకోర్టులో స్టేటస్కో ఆర్డర్ తెచ్చుకున్నారు. కేవలం అతను ఒక వాచ్ డాగ్ లాగా ఈ ప్రాపర్టీని కాపాడాలి కానీ అతను ఒక ఓనర్ లాగా అక్కడున్న బిల్డింగ్స్ అన్ని డిస్మాంటిల్ చేసి ఎంవివి సత్యనారాయణ గారికి డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఇది టైటిల్ లేని ఒక డాక్యుమెంట్. ఇది సిబిసిఎన్సి టైటిల్, సిబిసిఎన్సి ఆస్తి. ఇంతవరకు రత్నాకర్ హెగ్డే గారికి ఎటువంటి టైటిల్ రాలేదు. రాని టైటిల్లో ఉన్న ఈ ప్రాపర్టీని ఈరోజు మరి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకోవడం, మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ చిన్న చిన్న పనులు జరుగుతున్నాయని వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలని మీ ముందుకు రావడం జరిగింది. వీళ్ళైనా దానికంటే ముఖ్యంగా 200 సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో బైబిల్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయబడింది. ఇది చాలా పవిత్రమైన స్థలం. అక్కడ ఒక 5 మిషనరీస్ తాలూకా బరియల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూలగొట్టి స్టేటస్ కో మెయింటైన్ చేయవలసిన వ్యక్తులు ఈరోజు డెవలప్మెంట్ యాక్టివిటీ అని చెప్పి కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి దండుకుంటున్నారు.